హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్లో అప్పీలుకు వెళ్లే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీఎస్కు తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఏజీతో వివరాలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం హైడ్రా ఫలితాలపై హైకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులతో ఇవాళ సీఎస్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నిన్న తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని సీఎస్ను ఆదేశించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలిపింది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. మల్కాజ్గిరి పరిధిలో లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ ఓ కన్స్ట్రక్షన్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలున్నా ఫెన్సింగ్ను హైడ్రా సిబ్బంది తొలగించారని తెలిపింది. ఒకే పిటిషన్కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్లో అప్పీలుకు వెళ్లే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీఎస్కు తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఏజీతో వివరాలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం హైడ్రా ఫలితాలపై హైకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఢిల్లీ నుంచే ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులతో ఇవాళ సీఎస్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నిన్న తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని సీఎస్ను ఆదేశించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలిపింది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు సెక్రటరియట్ నుంచి. శేఖర్, ఇప్పుడు కమిషనర్ రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందు ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? సిఎస్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ కార్తిక్, సాధారణంగా ఇట్లాంటి కేసులన్నింటిలో కూడా పై న్యాయస్థానాలకు, పై బెంచ్లకు వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో కూడా అదే చేసేటువంటి కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. నిన్న కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏజీతో మాట్లాడి తెప్పించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రం సిఎస్ సంజయ్ జాజు ఏజీతో మాట్లాడి ప్రత్యేకంగా వివరాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసినట్లు కూడా సమాచారం అంతా ఉంది. దాంతోపాటు సిఎస్ లా డిపార్ట్మెంట్తో మాట్లాడారు, చర్చలు జరిపారు, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ఆదేశించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఈ విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. భవిష్యత్ సంబంధించినటువంటి నెక్స్ట్ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోవాలన్నటువంటి విషయం మీద ఆదేశాలు ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక తీర్పు కాపీ రావడానికి 2-3 రోజులు సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాటర్డే వరకు అధికారికంగా తీర్పు కాపీ అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ లోపే ప్రభుత్వం కసరత్ అంతా కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆర్డర్ కాపీ వచ్చేలోపు అటు లీగల్గా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉన్నతాధికారులతో సిఎస్ సంజయ్ జాజు కీలకమైనటువంటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కోర్టు ఎగ్జాక్ట్లీ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేసింది, దాని ద్వారా ఆ వర్డ్స్ నుంచి ఆర్డర్ కాపీలో ఎలాంటి ఆదేశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రంగనాథ్ను తప్పించాలని వ్యాఖ్యలు చేసినటువంటి హైకోర్టులో ఆర్డర్ కాపీలో ఎగ్జాక్ట్లీ అదే ఉంటుందా, లేదంటే ఏదైనా వెసులుబాటు కల్పిస్తుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా న్యాయస్థానం కీలకమైనటువంటి వ్యాఖ్య రూల్ ఆఫ్ లా కింద ఖచ్చితంగా రంగనాథ్ను వెంటనే తొలగించాలి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. కాబట్టి వ్యక్తిగతంగా రంగనాథ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా పరిగణించాలా, లేదంటే హైడ్రా వ్యవస్థ మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా పరిగణించాలా, ఇట్లా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, నివేదికల రూపంలో తయారు చేస్తుంది. అట్లాగే హైడ్రా నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి సత్ఫలితాలన్నింటినీ కూడా హైకోర్టుకు సమర్పించేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు జరగబోయేటువంటి ఈ కీలక సమావేశంలో ఒక కొలికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి డివిజన్ బెంచ్కు వెళ్తుందా, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.